Two pink lines. You are pregnant. హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'చిరుత పెద్ది'. ఈరోజు మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసిన. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న రియాక్షన్ వీడియో ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. వేర్ డు ఐ స్టార్ట్? నేను ఇట్లా ఆలోచిస్తే దట్ ఐయామ్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఆ ఫీలింగే చాలా డిఫరెంట్ అనిపిస్తది నాకు. అండ్ నాకు జెన్యూన్‌గా చెప్పాలంటే ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ అనేది చాలా 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 నచ్చుతుంది. ఆహ్, ఏమో ఇంత మ్యాజికల్ ఉంటదని ఫస్ట్ అయితే నేను అనుకోలేదు. బట్ ఇట్స్ ఈ 8 మంత్స్ అనేవి ఇట్స్ ట్రూలీ మ్యాజికల్ అనిపించింది నాకు. వన్స్ లైక్ ఆ ఫీలింగ్ తెలిస్తేనే మీకు అర్థమైతది అని చాలామంది చెప్తుంటారు కదా! ఐయామ్ ఫీలింగ్ ఇట్ రైట్ నౌ. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ మనం కొంచెం బ్యాక్ వెళ్ళిపోదాం 2025కి. సో మేము దుబాయ్ ట్రిప్ నుంచి వచ్చేసినాం. వచ్చిన తర్వాత అప్పటికి ఐ వాస్ ఫీలింగ్ లైక్ నా లైఫ్ చాలా కంప్లీట్‌గా, ఫుల్‌ఫిల్డ్‌గా ఉంది. అండ్ ఐ వాస్ దేర్ ఈస్ నథింగ్ లైక్ విచ్ ఈస్ ఇన్‌కంప్లీట్ నా లైఫ్‌లో. ఒక్కొక్కరికి లైఫ్‌లో డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. నేను నా లైఫ్‌లో నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. వన్స్ అవి అచీవ్ చేసిన తర్వాతనే నేను ఐ వాంటెడ్ టు బికమ్ ఎ మామ్ అని నేను అనుకున్నాను. సో ఇట్ మైట్ నాట్ బి సేమ్ ఫర్ ఎవ్రీవన్. సో నేను స్పెసిఫిక్‌గా ఇట్లా అనుకున్నాను. నా లైఫ్‌లో బేసిక్‌గా మ్యారేజ్ అండ్ ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా బిగ్ థింగ్స్ నాకు స్పెసిఫికల్లీ. సో మ్యారేజ్ మీ అందరికి తెలుసు 21 ఇయర్స్ అప్పుడు చేసుకున్నాను. అప్పుడు కూడా నేను ఏదో చాలా బ్లైండ్‌గా ఏదో గుడ్డిగా చేసుకోలేదు. సరే ఇంట్లో వాళ్ళు చూసిండ్రు చేసేసుకుందాం అన్నట్టు అట్లా లేదు. ఆ టైంలో కూడా నాకు తెలుసు నాకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి క్వాలిటీ ఉన్న అబ్బాయి కావాలనుకున్నానో నాకు ఆ ఏజ్‌లో నాకొక క్లారిటీ వచ్చేసింది. అందుకే నేను చాలా కాన్ఫిడెన్స్‌గా పెళ్లి చేసుకున్నాను. ఐ డిడ్ నాట్ గో రాంగ్. ప్రెగ్నెన్సీ కూడా నేను ఎప్పుడూ లైక్ ఓకే దిస్ ఈస్ ద టైమ్ అని చెప్పి నేను ఎప్పుడైతే మెంటలీ, ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ రెడీ ఉన్నానో అండ్ ఈవెన్ ఫైనాన్షియల్లీ కూడా రెడీ ఉన్నానో అప్పుడు మాత్రమే ప్లాన్ చేద్దామని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. సో చాలామంది ఏమంటారు, ఏముంది కనేసేయండి పిల్లలు పెరిగిపోతారని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. బట్ నేనైతే అది నమ్మను. ఎందుకంటే ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో ఆర్ ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏదైనా సరే లైక్ ఒక పిల్లల్ని కానీ వాళ్ళని పెంచాలంటే వీ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ వెరీ స్టేబుల్. ఏదో కనేసినామా, అయిపోయిందా అన్నట్టు ఉండొద్దు. సో వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మేము సెట్ చేసే స్టేజ్‌లో ఉన్నామా లేదా అని కూడా చూసుకోవాలి. సో ఆ స్టేజ్ వచ్చిన తర్వాతనే వీ వాంటెడ్ టు హ్యావ్ కిడ్స్ ఎస్పెషల్లీ మీ. సో అంటే గౌతమ్ ఆల్రెడీ ఎప్పటినుంచో రెడీ ఉన్నాడు. బట్ హీ లెఫ్ట్ ద డెసిషన్ టు మీ. అంటే నేనెప్పుడు రెడీ ఉంటే అప్పుడే అన్నట్టుండే. హీ డిడ్ నాట్ ఫోర్స్ ఎనీథింగ్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే యూజువల్‌గా ఆహ్, నేను వాట్ ఐయామ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఈస్ నేనెప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నానో అప్పుడే అయ్యాను. ఇట్స్ నాట్ లైక్ ఊర్లో చుట్టాలు అడుగుతున్నారు, ఇంటి పక్కన జనాలు అడుగుతున్నారు, నేబర్స్ అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ వాళ్ళను, అదే మమ్మీ వాళ్ళు అడుగుతున్నారనో ఇట్లా అసలు ఏవి గూడా ఇలాంటి ఏమంటారు వాటి వల్ల వి డిడ్ నాట్ డిసైడ్ టు హ్యావ్ కిడ్స్. అదొకటి నేను హ్యాపీయెస్ట్ పార్ట్. అండ్ ఈవెన్ మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా దే నెవర్ ఆస్క్డ్ మీ డైరెక్ట్‌లీ ఐ మీన్ అంటే ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు? 5 ఏళ్ళు అయిపోయింది గదా! టైం అయిపోతుంది గదా! పెళ్ళయ్యి వాళ్ళు అడుగుతున్నారని చెప్పి వాళ్ళెప్పుడు మా దగ్గరకొచ్చి ఫోర్స్ జేయలేదు. అండ్ ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ దట్ మా అత్తయ్య వాళ్ళు గూడా అట్లనే అన్నారు. దే నెవర్ లైక్ రియల్లీ కేమ్ టు మీ. మా అత్తయ్య అడగొచ్చు. బట్ షీ నెవర్ రియల్లీ కేమ్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ అబౌట్ దిస్. అంటే ఆ రెస్పెక్ట్ ఏమంటారు? ఆ స్పేస్ అనేది మాకొదిలేశారు. ఈవెన్ దో వాళ్ళకి చాలా ఉండే లైక్ గ్రాండ్ కిడ్స్ కావాలి అని జెప్పి ఒక 2 సార్లు ఇట్లా గౌతమ్‌తో అన్నారంట. బట్ దే డిడ్ నాట్ ఆస్క్ మీ. అంటే నా వరకొచ్చి అడగలేదు. సో దట్స్ ఇట్ అబౌట్ ఇంట్లో ప్రెషర్స్ ఏమైనా ఉండేనా అంటే
హానెస్ట్‌లీ లేకుండే. అండ్ బయట వాళ్ళ జనాల ప్రెషర్స్ మా వరకు ఎవరు ఎప్పుడు తీసుకురాలేదు. సో, ఐయామ్ హ్యాపీ అబౌట్ థాట్. సో, మీరు కూడా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ప్లీజ్ ఇవన్నీ కొంచెం చూసుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. కొందరికి అట్లా ఉండకపోవచ్చు. బట్ ఐయామ్ లైక్ దిస్. అండ్ నేను ఈ ఫేజ్‌కి రావాలి, ఐ మీన్ ఇక్కడి వరకు ఎలా వచ్చాను అనంటే నాకు కొన్ని గోల్స్ ఉండే. లైక్ నేను ఇది చేయాలి. దాని తర్వాతనే ఓకేలే విల్ హ్యావ్ కిడ్స్ అని చెప్పి నేను అనుకున్నాను. సో, నేను అనుకున్నవన్నీ అవ్వడానికి నాకు 5 ఇయర్స్ పట్టింది. మేబీ నాకు 5 ఇయర్స్ తర్వాత ఈ ఫీలింగ్ వచ్చింది. ఓకే, లెట్స్ హ్యావ్ కిడ్స్ అని చెప్పి. ఇంకో 10 ఏళ్ళైనా నాకు ఈ ఫీలింగ్ రాకపోతే డెఫినెట్‌లీ మేము మేబీ కనకపోతుండే కావచ్చు 10 ఇయర్స్ వరకైనా సరే. అండ్ ఐ జెన్యూన్‌లీ ఫీల్ థాట్ ఇంట్లో పేరెంట్స్ గానీ, ఎవరు గానీ కపుల్స్ దగ్గరకొచ్చి ఇంకెప్పుడు పిల్లలు అని చెప్పి అడగకూడదు అని చెప్పి. ఎందుకంటే వెన్ దే ఆర్ రియల్లీ రెడీ వాళ్ళప్పుడు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు. పెళ్లి చేశారు. వాళ్ళు ఉంది కొంచెం. వాళ్ళెప్పుడు ప్లాన్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. సో, మీరు స్పెసిఫిక్‌గా వచ్చి ఎప్పుడు ఏంటి అని చెప్పి స్పెసిఫిక్‌గా ఎప్పుడు ప్లాన్ చేస్తారు. కనండి అని అనాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో, కమింగ్ టు ద రివీల్ పార్ట్. ఆహ్, సో, 2025లో మేము నవంబర్‌లో ట్రిప్‌కెళ్ళొచ్చాము దుబాయ్. సో, వన్స్ కమింగ్ వన్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ I started feeling this, okay, I wanted to have kids. Maybe this is the right time ఏమో అని చెప్పి నాకు జెన్యూన్‌గా లైక్ ఇక్కడ అనిపిస్తుండే. సో, లెట్స్ ప్లాన్ అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యాము. వి ఆర్ సో బ్లెస్డ్ థాట్ మాకు డిసెంబర్ ఎండ్ లోపలనే లైక్ వి గాట్ ద గుడ్ న్యూస్. అసలు నాకు అనిపిస్తది ఒక బేబీ అంటే మనం అట్‌లీస్ట్ కన్సీవ్ అవ్వడానికి మనకి చాలా గాడ్ నుంచి బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ కన్సీవ్ అయిన తర్వాత ఈ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అనేది సాఫ్ట్‌గా ఎళ్ళడానికి, స్మూత్‌గా ఎళ్ళడానికి, ఎలాంటి ఇష్యూస్, ప్రాబ్లమ్స్ లేకుండా ఎళ్ళడానికి కూడా మనం ఎంత బ్లెస్డ్ ఉంటే మన మన చేతిలోకి లైక్ బేబీ వస్తది అని జెప్పి. సో, అది మాత్రం నేను నిజంగా నమ్ముతాను. బికాజ్ నేను చాలా మందివి కాంప్లికేషన్స్ చూసాను. చాలా జరిగినాయి. అండ్ అంటే గుడ్ పార్ట్ ఎంతుందో బ్యాడ్ పార్ట్ గూడా అంతే ఉంది. చాలామంది మిస్‌క్యారేజెస్ అవ్వడం గానీ, ఇలాంటివన్నీ నేను చాలా స్టోరీసే విన్నాను. సో, అవన్నీ విన్నప్పుడు నాకొక కైండ్ ఆఫ్ భయం ఉండే స్టార్టింగ్‌లో. మేబీ ఆ రీజన్ వల్లనేమో గావచ్చు, నేను స్టార్టింగ్‌లో అంత అంటే సోషల్ మీడియాకొచ్చి చెప్పలేదు గావచ్చు. దాని తర్వాత వన్స్ ఒక ఫేజ్‌కొచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ థింకింగ్ పాజిటివ్ కంప్లీట్‌గా. అంత మంచిగా జరుగుతది. అంత బానే ఉంటదని చెప్పి నేను గట్టిగా నమ్మడం స్టార్ట్ చేసిన. అండ్ థాట్ రియల్లీ వర్క్డ్. నిజంగా పాజిటివ్ మైండ్‌సెట్‌తోని ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, ఎప్పుడైనా సరే మీకు ఏదైనా కావాలి, జరగాలి అనుకుంటే మీరు గట్టిగా మేనిఫెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ యూనివర్స్ అది మీకిస్తది. ఇది నేను నమ్ముతా. అండ్ చాలా విషయాలు నాకట్లా జరిగినాయి. ఇంకొకటి నేను ఏది గట్టిగా అనుకున్నానంటే నేను బేబీని కనే కన్నా ముందు లైక్ నాకు ఎట్లాంటి రిగ్రెట్స్ ఉండకూడదు. లెట్స్ సీ అది ఈ బేబీ లేకపోతే నేను చేస్తుండేనేమో. అరే! బేబీ వల్ల నేను ఇది చేయలేకపోతున్నా అన్నట్టు ఇట్లాంటి రిగ్రెట్స్ నాకేం ఉండకూడదు ఫస్ట్. సో, అది మాత్రం నేను మైండ్‌లో పెట్టుకున్నాను. సో, అందుకే నేను ఫస్ట్ చేయాలి, అచీవ్ చేయాలనుకున్నవన్నీ నా లైఫ్‌లో ఫస్ట్ నేను అది చేసేసిన తర్వాత కంప్లీట్‌గా ఓకే. ఐయామ్ రెడీ నౌ అన్నప్పుడు. అండ్ ఈ చాలామందికి ప్రెగ్నెన్సీ అంటే చాలా భయాలుంటాయి. ఒకప్పుడు నాకు కూడా చాలా భయమైతుండే. లైక్ అసలు ఆ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటది. అండ్ మొత్తం ఆ హోల్ ప్రెగ్నెన్సీ ఫేజ్ దాని తర్వాత అసలు గివింగ్ బర్త్ అయితే ఇట్లా నాకు ఘోరంగా భయమేస్తుండే అనమాట. ఎవరైనా లైక్ విన్నా అసలు ఆలోచిస్తే కూడా చాలా భయమేస్తుండే. బట్ ఈవెంచువల్లీ వెన్ టూ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ గాట్ ప్రెగ్నెంట్. సో, వాళ్ళ జర్నీ చూసి లైక్ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చూసి అవన్నీ చూసి నాకు కొంచెం ఓకే. 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 ఫైన్ అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళని చూసొచ్చింది. అండ్ రిలేటెడ్ టు ఈ బర్తింగ్. సో, ఆహ్, చాలామంది నేను బర్త్ వ్లాగ్స్ చూసాను. చాలామంది క్రియేటర్స్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశారు గదా! సో, ఇవన్నీ చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే నాకన్నా ఇంతమంది సూపర్ వుమెన్స్ ఆల్రెడీ ఈ ఫేజ్ గో త్రూ అయ్యారు. సో, మేబీ ఐ కెన్ టూ అని కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇంతమంది సూపర్ మామ్స్ ఇంత కష్టపడి ఒక
వాళ్ళనే గాదు, మన ఇంట్లో వాళ్ళ మన పేరెంట్స్, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళందరిని కనుక్కుంటూ ఉన్నాను. సో, ఇంతమంది విమెన్ చేయగలుగుతారు. వి ఆర్ లైక్ సో పవర్‌ఫుల్. సో, ఆ టైంకి మనకి మన బాడీ సపోర్ట్ జేస్తుంది అని జెప్పి నాకు గట్టి నమ్మకం ఒచ్చింది. మేబీ దట్స్ ద రీజన్ వై ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్‌లో డెలివరీ ఉన్నా గూడా నాకు కొంచెం గూడా పానిక్ లేదు. అసలు భయం అయితలేదు. బికాజ్ ఐయామ్ ష్యూర్ మనం మంచి డాక్టర్ దగ్గర మంచి అండర్ లైక్ వాళ్ళ దగ్గర ఉన్నంత సేపు లైక్ వి ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని జెప్పి నేను నమ్ముతాను. అట్ ద సేమ్ టైమ్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్ అని చెప్పి ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తోని ఉంటున్నాను నేనైతే. సో, అప్పుడు ఆ టైంలో ఆ సిట్యుయేషన్, ఆ పెయిన్స్ అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తానో ఐ డోంట్ నో. ఆ టైంలో మన బాడీ సపోర్ట్ చేసేస్తది. విల్ డూ ఇట్ అన్న కాన్ఫిడెన్స్‌లోనే ఉన్నాను నేను. సో, చూడాలి నా బర్త్ స్టోరీ ఎట్లా ఉంటదో అని చెప్పి. నాకు బేబీస్ అంటే చాలా 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 ఇష్టం. వాళ్ళని ఎత్తుకొని ఆడించడం అంటే ఇంకా ఫుల్ ఇష్టమనమాట. ఇట్లా బయట ర్యాండమ్‌గా బేబీస్ కనిపించినా కూడా వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ ఎళ్లి అయ్యో! ఎంత క్యూట్ ఉంది, ఎంత క్యూట్ ఉంది అని చెప్పి అట్లా ఆగమాగం అయ్యే టైప్ అనమాట నేను. సో, అట్లా ఇట్లా చూసి మురిసిపోతారు చూడండి, అది నాకు చాలా ఎక్కువ. కానీ ఇన్ని రోజులు మేబీ చెప్పాను కదా, ఆ భయం వల్ల అండ్ ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. అది నేను తీసుకునే స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే కనాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు గూడా లైక్ ఏమంటారు, నన్నే ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు గౌతమ్ చూసుకుంటారు నన్ను. లైక్ నాకేం కావాలో ఏంది అని చెప్పి. సో, బయటవి మేనేజ్ చేయగలుగుతాను గానీ, ఇంట్లోవి మాత్రం లైక్ ఐ కాంట్ హ్యాండిల్. సో, ఇట్లాంటి టైంలో లైక్ ఏమంటారు, నేను ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే నా నా అండ్ గౌతమ్ లైఫ్‌లోకి ఇంకొక లైఫ్ వస్తుంది అంటే, ఇంకొక చిన్న బేబీ వస్తుంది అనంటే, లైక్ మేము ముగ్గురం అవ్వబోతున్నాము అనంటే, దానికి నేను మొత్తం 100% ప్రిపేర్ అయిన తర్వాతనే చేద్దాం అనుకున్నాను. అండ్ మేబీ ఆహ్, ఇన్ని డేస్ నాకు ఐ వాస్ నాట్ రెడీ టు గివ్ అప్ ఆన్ అవర్ కపుల్ ఫేజ్ కావచ్చు అని గూడా అనిపిస్తది. ఆహ్, నాకు గౌతమ్‌కి మధ్యల ఆ కైండ్ ఆఫ్ బాండ్ స్టార్టింగ్‌లో అయితే ఇంకా ఎక్కువ పిచ్చుంటుండే అనమాట. మేమిద్దరం ఉండాలి, ఎక్కువ టైమ్ స్పెండ్ జేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని జెప్పి ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి ప్లాన్ జేసుకుంటుండే. ఏం జేయకపోయినా ఇంట్లో మంచి టీవీ జూసుకుంటూ ఫుల్ టైమ్ పాస్ జేస్తుండే. ఇద్దరి టైం అంటే నాకెట్లనో గౌతమ్ గూడా అట్లనే ఫుల్ కలిసి టైం ఫుల్ స్పెండ్ జేయాలి. ఇంకా సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు, ఇంకా స్పెండ్ జేయాలి అన్న ఫీలింగ్‌లో ఉంటుండే. సో, మేబీ ఇన్ని డేస్ మా కపుల్ ఫేజ్‌ని ఇంకప్పుడే అయిపోవాలి, ఇంకొక బేబీ, ఇంకొక లైఫ్‌ని తీసుకురావాలి అన్న ఫీలింగ్ మాకు రాలేదేమో! మేబీ అది కూడా ఒక ఫ్యాక్టర్ కావచ్చు, పిల్లల్ని ఎందుకు వద్దనుకున్నాం అన్న దానికి. ఇంకా వచ్చిన తర్వాత లైక్ 24థ్ రోజు కావచ్చు, మేము క్రిస్మస్ పార్టీ ఇంట్లోనే చేసుకున్నాము. అండ్ ఆ రోజు యూజువల్‌గా నాకు ఎవ్రీ 30 డేస్‌కి ఆన్ ద సేమ్ డే నాకు పీరియడ్స్ వచ్చేస్తాయి. సో, 24థ్ రోజు నాకు రాలేదు. 25థ్ రోజు ఒకరోజు వెయిట్ చేద్దాం అనుకున్నాం. సో, అప్పటికి ఇట్స్ నాట్ ఏ లైక్ బిగ్ హ్యూజ్ సర్ప్రైజ్ లాగా అని చెప్పి, ఎందుకంటే ఐ ఆల్రెడీ టోల్డ్ వి వర్ ప్లానింగ్ అని. సో, మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. నాకు కొంచెం ఓకే, దేర్ మైట్ బి ఎ ఛాన్స్ అన్న ఫీలింగ్ ఉండే నా హార్ట్‌లో. బట్ ఎందుకు ముందే ఏమంటారు సంతోషపడదాం అని అనుకుంటున్నాను. సో, 26థ్ రోజు ఎర్లీ మార్నింగ్ టెస్ట్ తీసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. అండ్ తీసుకున్న తర్వాత అది మీరు ఆల్రెడీ చూసారు రియాక్షన్ వీడియోలో, చాలా లైట్ పింక్ లైన్ వచ్చింది. సో, ఆ పింక్ లైన్ వచ్చిన తర్వాత ఫస్ట్ కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండే. ఓకేనా, అవునా కాదా అని చెప్పి. వన్స్ ఓకే, కన్ఫర్మ్ అని అర్థమైన తర్వాత మీరు రియాక్షన్ చూసారు కదా! నేను గౌతమ్ కలిసి టెస్ట్ చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత ఫస్ట్ చెప్పిందంటే, ఇంట్లో అప్పుడు మా చెల్లి ఉండే నాతో పాటు. సో, నా చెల్లికి చెప్పాను. నాకు చెల్లికి చెప్పిన తర్వాత మా పేరెంట్స్‌కి చెప్పాను. పేరెంట్స్ చెప్పిన తర్వాత ఇంట్లో నా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ, ఐ మీన్ ఇంట్లో మా పిన్ని, బాబాయ్ వీళ్ళందరూ సంక్రాంతి టైంలో ఒకటే చోటున్నారు. వాళ్ళందరికి కూడా చెప్పాను వీడియో కాల్‌లో. ఇప్పుడు ఈ ఆహ్, అండ్ అదే రోజు కన్నా ముందు రోజు మా అత్తయ్య వాళ్ళొచ్చారు ఇక్కడికి. మా అత్తయ్య వాళ్ళకి గూడా అప్పుడే చెప్పాము. అర్జెంట్‌గా రండి అని చెప్పి కాల్ చేసి పిలిపించుకొని మా అత్తయ్య వాళ్ళకి చెప్పాము. సో, ఇప్పుడు లైన్‌గా ఫస్ట్ అయితే మా చెల్లి రియాక్షన్ వీడియో చూడండి. ఇంత చెప్తున్నామంటే నాకేం భయం వేస్తుందా?
భయమా వేస్తుంది లైట్గా. ఏమొస్తుంది అనుకుంటున్నావు? ఏమో చూద్దాం. హోపింగ్ ఫర్ బెస్ట్ పాజిటివ్. వెళ్ళదా? నైట్ అయితే డిసప్పాయింట్ అవ్వకు. చలి కొనుక్కున్నావా నువ్వు? లైన్స్ ఏంటి? ఇంకో లైన్ ఎక్కడ వస్తుంది? ఇది లైట్ వస్తుందా? వేరే వాళ్ళకి మొత్తానికి కనిపించదా లేదంటే ఎట్లా? ఇక్కడ ఉంటుంది ఇది తిక్కు, ఇది నార్మల్ ఉంటుంది. లైట్గా వచ్చింది లైన్. చూద్దాం ఇంకో 2 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుందాం. ఇంత డార్క్ అంటే ఇట్లానే వస్తుంది కదా? అట్లానే ఇంకొంచెం ఈ కలర్లో వస్తుంది, రెండు ఈక్వల్ కలర్లో వస్తాయి. అవునా? అయ్యో అది పడేసిన. చాలా లైట్ లైన్ వచ్చింది. బట్ ఐ థింక్ ఒకవేళ మొత్తానికి ఏం లేకపోతే అట్లీస్ట్ ఇట్లా కూడా రాదేమో కదా? మా 2 pink లైన్స్. అసలు లైన్స్ ఓన్లీ సింగిల్ లైన్ ఉంటేనే అది ఇట్లా ఫేడెడ్ ఉన్నా కూడా 2 pink లైన్స్ అయితే యు ఆర్ ప్రెగ్నెంట్. నేనేం అడగట్లేదు, నువ్వు ఏడుస్తున్నావు. నేను ఏడుస్తుందా? నేను వేసింది మాట వస్తుంది. నీ యాక్చువల్లీ మాట వస్తుంది. ఎందుకు వస్తుంది అమ్మా? రావట్లేదు. ఇక పైన ఉంది చూడు. ఏది? అది ఇక అక్కడ లేదా? డ్రావర్లు ఉంది కదరా ఆ చిన్న వైట్ది. గిదా 1 ఉంటే కానట్టు 2 ఉంటే అవును అన్నట్టు. 2 లైన్సా? అంటే ఎక్కడ? అదే 2 కనిపిస్తున్నాయా 1 కనిపిస్తున్నాయా? ఏ లైన్స్ అనేది ఎట్లా తెలుస్తుంది? రెడ్ లైన్స్ లేవా? 2 రెడ్ లైన్స్ ఉన్నాయి. 2 రెడ్ లైన్స్ అంటే ఏంటిది? అందుకే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా నేను చెప్పడానికి. పిన్ని ఇంకెవరికి చెప్పలే, పండుగకి తెలుసు అంతే. మార్నింగే చేసిన. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. వస్తుంది. హాయ్ గాయ్స్, టైం ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. ఇప్పుడు కరీంనగర్ వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత అయితే చెప్పాము, రేపు మార్నింగ్ చెప్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళకి ఎట్లా రివీల్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తుండే. సో ఒక చిన్న హార్ట్ షేప్ బాక్స్ ఉందన్నమాట. సో దాంట్లో ఇట్లా చిన్నగా హలో అమ్మమ్మ తాతయ్య అని ఇట్లా చిన్నగా రాసి సింపుల్గా అట్లా చెప్పేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నాకు ఇట్లా ఇప్పుడే బేబీ క్లోత్స్ తీసుకొని అదంతా చేయాలని లేదు. జస్ట్ ఎలా కన్వే చేయాలి అని అంటే ఇదే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. జస్ట్ అట్లా హలో అమ్మమ్మ తాతయ్య, అండ్ అది స్వీట్ కూడా ఉంటుంది, లైక్ క్యూట్ అనిపించింది, అందుకే రాస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. హలో అమ్మమ్మ తాతయ్య అని రాసేసిన. చిన్నగా అట్లా హార్ట్ సింబల్స్ అక్కడక్కడ వేస్తున్నా. బేబీ బొమ్మ ఇద్దాం అనుకున్నాను కానీ బిస్కెట్ అవుతుందేమో చెప్పి వేయట్లేదు.
జస్ట్ అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేసి దీన్ని ఫోల్డ్ చేసి మమ్మ ఆ బాక్స్ వేస్తావా ప్లీజ్, ఫోల్డ్ చేసి ఆ డబ్బాలో పెట్టేసి వెళ్ళిపోవడమే. ఇంకా ఇట్లా కూడా క్యూట్ ఉంది యాక్చువల్లీ హార్ట్స్ వేసిన తర్వాత. లెట్ మీ షో యూ. ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ లాగా కనిపిస్తుంది కదా, చూడగానే వాళ్ళు అర్థం చేసుకుంటారా? అదే అంటే మేము స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్దాం అనుకుంటున్నాం, బికాజ్ వాళ్ళకి చూపించిన వెంటనే అర్థమైపోవాలని చెప్పి. మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి ఏంది అని ఆలోచించే అంత అట్లా ఉండొద్దు అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ రాసేస్తున్నాం. I hope they'll get this as soon as they see it. Okay. Done. జోక్ ఉందా? జోక్ ఉందా? ఓకే, ఇప్పుడు నేను చెప్పినాను కదా, దిస్ ఇస్ ద డబ్బా అనమాట. సో ఫోల్డ్ చేసి డబ్బాలో డైరెక్ట్ పెట్టి తీసుకెళ్ళి ఈ డబ్బా ఇచ్చి అండ్ ఐ ఆస్క్ దెమ్ టు గెస్ వాట్స్ ఇన్సైడ్ ఇట్ అండ్ దాని తర్వాత ఓపెన్ చేసి చూడమంట. అట్లా రివీల్ చేసేస్తున్నాను. ఇంకా నా ఫ్యామిలీలో ఎవరికి తెలీదు. ఫస్ట్ మమ్మీ వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకా పిన్ని వాళ్ళందరికీ ఎట్లా రివీల్ చేయాలో అప్పుడు ఆలోచిస్తాం. ఇది సంక్రాంతి టైం అనమాట. యాక్చువల్గా అయితే సంక్రాంతికి నేను వెళ్ళాలి, కానీ ఈసారి వెళ్ళట్లేదు బికాస్ నాకు అప్పుడు ప్రాజెక్ట్ గో లైవ్ ఉంది అండ్ అంతమంది ఉంటే జనాలు నేను వర్క్ చేసుకోలేను కాన్సన్ట్రేట్ చేసి, అందుకే ఐఎమ్ స్కిప్పింగ్. సో ఒకవేళ సంక్రాంతికి వెళ్తే మాత్రం అందరు అక్కడే ఉంటారు, బాగుంటుంది అట్లా రివీల్ చేస్తే. కానీ ఏం చేస్తాం, వర్క్ ఇంపార్టెంట్ నాకు. సమ్ ఫోల్డింగ్ దిస్. రేపు మమ్మీ వాళ్ళకి చెప్పేటప్పుడు నాకు ఏడుపు వస్తుందా అని నాకు రాదని అనిపిస్తుంది, చూద్దాం. కానీ నా చెల్లి రింకికి చెప్పేటప్పుడు ఏడుపు వచ్చింది నాకు, అండ్ రియాకి చెప్పేటప్పుడు కూడా ఏడుపు వచ్చింది, మమ్మీ వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఏడుపు వస్తుంది కావచ్చు. ఐ హోప్ ఐ డోంట్ క్రై టుమారో. చలో లెట్స్ గో. గైస్, నేను ఇప్పుడు మా పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను. డాడీ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్దామని రెడీ అయిపోయిండు. సో వి జస్ట్ హ్యాడ్ అవర్ లంచ్. లెట్స్ సీ హౌ దే రియాక్ట్. ఎవరికి అనుకుంటున్నా గిఫ్ట్? నాకే. రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఓకే. ఏ డాడీ ఫోన్ పక్కన ఎప్పుడు? ఇప్పుడే తొందరగా. ఎవరి గిఫ్ట్ అనుకుంటున్నారు? నాకే. కొంచెం ముందుకు వెళ్తా ఫ్రేమ్లో. చాక్లెట్ డబ్బా తొందరగా బాబు. కాకా పిల్లేడు పేజీ రింగు రింగు ఏముంది? అక్కడ వెళ్ళి కూర్చోమా. ఇక్కడ ఓకేనా? ఓకే. గెస్ డే. రింగు కావచ్చు. మమ్మీను బ్రాస్లెట్ ఉంటుంది. ఎవరికి ఇది? ఎవరికి ఇది? నీకా? మమ్మీకి డాడీకి ఇద్దరికా? సన్నీకి లేదా బాబు? చాక్లెటా? నీకు ఎందుకురా గిఫ్ట్? గిఫ్ట్ ఎందుకు? ఈ సడన్ ఎందుకు వచ్చింది రేపు? గెస్ డే. సడన్గా ఏం కాదు, ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ సండేనే వద్దాం నాకు. మమ్మీలకి ఎంత ఉన్నా గోల్డ్ మీద గోల్డ్ కాదు. చెప్పు నెక్స్ట్. చాక్లెటా? ఏ డాడీ ఏం చెప్తలేదు? ఎక్కడ నుంచి చెప్పరా ఫస్ట్ అది? ఎక్కడ నుంచి? ఇండియా. దుబాయ్ కాదు. ఇండియానా? ఇద్దరికి అంటే ఏముంటుంది? కాలేజ్ నుంచి ఇద్దరు కష్టం ఏముంటుంది? చెప్పు. ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ప్రెగ్నెంట్. అవునా? ఏముందిరా?
పేపర్ వచ్చింది. అమ్మా అయ్యో congratulations. అయ్యో. అయ్యా బాబాయ్ ఎంత గుడ్ న్యూస్ రా. అట్లా ఉంటాడు మరి మన గెస్ట్. కంగ్రాట్స్ బా. తెలుసా Second time తీసుకున్నారు? ఇంట్లోనేనా? అవునా? కూర్చోబా అక్కడ. స్వీట్ పెట్టద్దా మరి? స్వీట్ వద్దు. కొంచెం తినాలి లడ్డు. ఎంత శుభార్తారా బాబు. అందరు ఆఫీసులో ఎప్పుడు స్వీట్ తినా డాడీ. కొంచెం తినాలి ఇంతంతా. కంగ్రాట్స్. మొన్న వెళ్ళినాం, హాస్పిటల్కి వెళ్ళినాము. థాంక్యూ మమ్మీ. 18th ఇంకో చెకప్ ఉంది. ఇదంతా మమ్మీ సన్నెలు నొక్కు. సన్నెలు కరెక్ట్ చేసిందా? వీడు అన్ని వీడియోస్ చూస్తాడు కదా ఇట్లాంటివి, అందుకే కావచ్చు. మీరిద్దరు సరంగా వచ్చిరంటేనే అర్థమైంది. ఆఫీస్లో పని ఉంది. రైట్ రా బాబు, వస్తా. గౌతమ్ ఏదో అడుగుతారట ಮತ್ತೆ మిమ్మల్ని. కాదు, నువ్వు నాకు ప్రతిసారి ఒకటి అడుగుతుండే. ఏమడుగుతుంది అమ్మ? ఎంత ఫస్ట్ పిల్లలు అదొకటే అడిగిండు అత్తే మీరు. అదొకటే కోరిక, అదొకటే అడుగుతుండే ఓకే. ఎప్పుడైనా అదే అంటుంది కదా నేను పిల్లల గురించి. నీ కళ నిజమవుతుంది. సోని ప్రెగ్నెంటే. నిజంగానే నవ్వుతలేదు అత్తయ్య. మంది చెప్తేనే నాకు తెలుస్తుంది కదా నాకు. అందరు ఎక్కడ పోయినా కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి కాదురా ఏడవైనా అడుగుతుండ్రని మాకు ఇదేంట నువ్వు రామా అమ్మ మీరు రాని మా అమ్మ నాన్న రండి అంటాడు. పండుగ పెట్టంటే కూడా ఈనాడు మీరు వచ్చినట్టు చెప్తా అంటాడు. సరే పెట్టి వస్తాం మరి, ఇక మీకంటే ఎక్కన పండుగ సల్ల కూడా ఏడేసినా మనీలే ఈడైనా ఈడ వేసుకుంటామని అట్లా ఇక మళ్ళీ టేబుల్ వచ్చినాం. ఇక అదే నేను ఏంది ఏం కథ నాకు టెన్షన్. రాత్రి అంతా నిద్రపోక పొద్దున చేసిన పొద్దున్న నార్మల్ రమ్మండి అయిపోయింది, ఎందుకంటే టెన్షన్ పెట్టి రమ్మని చెప్పిన. నాకు ఎప్పుడు అన్నాడు కదా రావాలని. మళ్ళీ ముందే వస్తా అన్నది. హాయ్ తను బేబీ. హాయ్ ప్రాచి. హ్యాపీ సంక్రాంతి. ఏం చేస్తున్నారా? అందరు క్లియర్ గా అనిపిస్తున్నారు ఇప్పుడు. కూర్చోండి అందరూ. అందరిని ఒక చోటు చేర్చడానికి అమ్మో మస్తు కష్టం అవుతుంది. 1 2 3 హ్యాపీ సంక్రాంతి. ఇంకొకటి నాకు ప్రమోషన్ వచ్చింది. నాకే కాదు గౌతమ్ కూడా వచ్చింది. నాకే కాదు గౌతమ్ కూడా వచ్చింది. పక్కకు జరుగురా. గౌతమ్కే కాదు మీ అందరికి కూడా వచ్చింది.
వినిపిస్తలే, వినిపిస్తలేదు. వాళ్ళ వాయిస్ వినిపించట్లే. యా 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 అయ్యో నేను వాళ్ళని చూస్తే చేయలేదు. శైల్పిని ఎట్లా కనిపెట్టినావు శైల్పిని నిన్న? ఎట్లా అర్థమైంది? కాదు కాదు, అమ్మమ్మ పిన్ని బాబాయ్ వీళ్ళందరికీ కూడా ఇలా ఆన్లైన్లో రివీల్ చేశాము. నేను కూడా సంక్రాంతి టైంలో అక్కడికి వెళ్ళుంటే ఇంకా బాగుంటుండే, కానీ నాకు కుదరలేదు వెళ్ళడం. ఇంకా ఇంట్లో ఇది తెలిసినప్పటి నుంచి మీ అందరికి తెలుసు 2 years బ్యాక్ మా తాతయ్య చనిపోయారని చెప్పి, తాతయ్యని మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు అని చెప్పి చాలా గట్టి నమ్ముతున్నారు. లెట్స్ సీ ఎవరు వస్తారో. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు అబ్బాయి వచ్చినా అమ్మాయి వచ్చినా చాలా చాలా హ్యాపీగా ఉంటాను. నెక్స్ట్ వీడియోలో నా బెస్ట్ ఫ్రెండ్స్ రియాక్షన్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూడండి. లవ్ యూ ఆల్, సీన్ మై నెక్స్ట్ వీడియో.